దేవునికి అర్పించే అర్పణ నువ్వు ఎలా అర్పిస్తున్నావు? దేవునికి ఇవ్వాల్సింది ఎలాగిస్తున్నావు? ఏబేలులాగా కల్మషం లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది, క్రొవ్వినిది, శ్రేష్టమైంది దేవునికి ఇస్తున్నావా? కయ్యోను వలె కొంత మాత్రమే తీసుకొచ్చేస్తున్నావా? నీవు లక్ష్యముంచే అర్పణలు అర్పించే వ్యక్తులుగా సంఘ బిడ్డలు మార్చబడుదురుగాక. నాయన, వారు ఇచ్చేటువంటి అర్పణ నువ్వు లక్ష్య పెట్టాలి తండ్రి. నీకు ఇష్టమైందై ఉండాలి ప్రభువా, నీకు అంగీకారమై ఉండాలి తండ్రి. వీరి అర్పణ అర్పించేటువంటి చిన్నదైన పెద్దదైన అది ఏదైనా కావచ్చు, ఏ వేలు మనసు లాంటి మనసుతో నీ బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పణ అర్పించేవారుగా వారి ఆత్మీయ జీవితాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం ఇచ్చాడు ప్రభువా. కయ్యోను కొంత మాత్రమే తెచ్చాడయ్యా, కొంత మాత్రమే తేవటం వల్ల శపించబడ్డాడు తండ్రి. ఏ వేలు తండ్రి తనకున్న దానిలో త్రవ్విన వాటిని కొన్ని తెచ్చాడు కాబట్టి ఆశీర్వాదానికి పాత్రుడైనట్లు మేము చూడగలుగుతున్నాం.